హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో నేను హ్యాకర్ ర్యాంక్‌లోని పైథాన్ ఛాలెంజెస్‌లో లిస్ట్ కాంప్రిహెన్షన్స్‌కి సంబంధించిన ఛాలెంజ్‌ని సాల్వ్ చేస్తున్నా. సో, ఇక్కడ సాల్వ్ ఛాలెంజ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్వెషన్ ఏంటంటే, మనకి ఒక 3 ఇంటిజర్స్ ఇస్తారు. ఆ 3 ఇంటిజర్స్ ఏంటంటే క్యూబాయిడ్ అనే జామెట్రిక్ స్ట్రక్చర్ యొక్క డైమెన్షన్స్. అంటే ఇది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అనమాట. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? లెంత్, బ్రెడ్త్, హైట్ 3 డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఈ 3 వాల్యూస్‌తో పాటు మనం ఇంకో వాల్యూ ఇస్తాం. అదేంటంటే ఇంటీజర్ n. మన టాస్క్ ఏంటంటే, మనం ఈ క్యూబాయిడ్ యొక్క కోఆర్డినేట్స్‌ని, మనకి ఇది 3 డైమెన్షనల్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా! అలా మనం ఆ కోఆర్డినేట్‌ని ఐజేకేతో రిప్రజెంట్ చేశారు ఇక్కడ. ఇలా ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయో అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ మనం క్రియేట్ చేయాలి. అవి ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి అని అంటే, ఇక్కడ మనం ఐ, జే, కేని మూడింటిని యాడ్ చేసినట్టయితే ఆ సమ్ము ఎన్‌కి నాట్ ఈక్వల్‌గా ఉండాలి. అదేవిధంగా ఐ వాల్యూ అనేది 0కి ఎక్స్‌కి మధ్యలో ఉండాలి. జే వాల్యూ అనేది 0కి వైకి మధ్యలో ఉండాలి. కే వాల్యూ అనేది 0కి జెడ్‌కి మధ్యలో ఉండాలి. సో, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఇచ్చారు. ఎన్ వాల్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకి పాసిబుల్ కాంబినేషన్స్ ఏమొస్తాయో కూడా ఇక్కడ ఎగ్జాంపుల్‌లో వీళ్ళే ఇచ్చారు. సో, ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? ఎక్స్, వై, జెడ్ టోటల్ కాంబినేషన్స్ పైన రాశారు. అంటే ఎక్స్ వాల్యూ 0 నుంచి 1, వై వాల్యూ 0 నుంచి 1 ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? జెడ్ వాల్యూ 0 నుంచి 1. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే ఫస్టు ఎక్స్ 0 తీసుకోవాలి. తర్వాత వై కేసు చూసుకోవాలి. ఎక్స్ 0 తీసుకుని ఎలా అంటే ఎక్స్ 1 ఇచ్చారు ఇనీషియల్‌గా. తర్వాత వై కూడా 1 ఇచ్చారు. జెడ్ 2 ఇచ్చారు. ఇప్పుడు మనం కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఇది ఐ వాల్యూ, జే వాల్యూ, కే వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి. సో, ఇది ఐ, జే, కే. ఇక్కడ మనకి కాంబినేషన్స్ రావాలి అంటే మనం ఈ కాంబినేషన్స్‌లో ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఐ వాల్యూ ఏమో 0 నుంచి ఎక్స్ వరకు. అంటే 0 నుంచి ఎక్స్ వాల్యూ ఎంత? 1. అంటే 0 టు 1. 0, 1 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో, ఐ వాల్యూ 0 నుంచి 1 లోపు తీసుకోవాలి. అదేవిధంగా జే వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి? జే వాల్యూ కూడా సేమ్ 0 టు 1. కే వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి? 0 నుంచి 2 వరకు. ఎందుకంటే జెడ్ వాల్యూ 2 ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మనకి ఐ అనే కోఆర్డినేట్‌కి పాసిబుల్ వాల్యూస్ ఏముంటాయి? 0 కానీ 1 కానీ. ఫస్ట్ మనం 0 తీసుకున్నాం. ఎందుకు 0 కానీ 1 కానీ? ఇక్కడ మనకి ఐ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలోనే ఉండాలి. ఆ 2 నెంబర్స్‌తో అంటే ఈక్వల్ టు కూడా ఇచ్చారు కాబట్టి 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఐ లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి ఐ వాల్యూ 0 నుంచి ఎక్స్ లోపు 0 ఎక్స్ కూడా ఇంక్లూడు. అంటే ఇప్పుడు మనకి ఐకి పాసిబుల్ కాంబినేషన్స్ ఏముంటాయి దీని ప్రకారం? 0, 1. ఫస్ట్ మనం 0 తీసుకుందాం. నెక్స్ట్ జేకి పాసిబుల్ కాంబినేషన్స్ ఏముంటాయి? 0, 1. ఇప్పుడు 0 తీసుకున్నాం. కేకి కాంబినేషన్స్ ఏముంటాయి? 0, 1, 2. ఇప్పుడు ఫస్ట్ 0 తీసుకున్నాం. ఇలా తీసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ కేసులో ఏం చేస్తామంటే ఐని, జేని సేమ్ కాన్స్టెంట్ అలాగే 0, 0 ఉంచి కే యొక్క అదర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకో కే యొక్క కాంబినేషన్ ఏముంటుంది? ఆల్రెడీ 0, 5 కేసులో తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకి ఇంకో కాంబినేషన్ ఏముంటుంది? 1 ఉంటుంది. అది రాసుకున్నాం. అదేవిధంగా కే మళ్ళీ ఐని, జేని సేమ్ 0, 0 ఉంచేసి నెక్స్ట్ కేకి ఇంకో కాంబినేషన్ ఏముంటుంది? కే తీసుకునే వాల్యూస్ 0 నుంచి 3 వరకు కదా! ఇప్పుడు 0, 1 ఆల్రెడీ రాసాం. ఇంకేం మిగిలింది? 2 ఇలా రాసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? ఐని, జేని కాన్స్టెంట్‌గా ఉంచి కేని మార్చాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఐని, కేని కాన్స్టెంట్‌గా ఉంచి జేని మారుద్దాం. సో, ఇక్కడ ఐ 0, కే 0, జే వాల్యూస్ మార్చుదాం. జే వాల్యూస్ మార్చితే ఫస్ట్ 0 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ 1 ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇదొకటి. సో, ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఐని 0ని, జేని 1 నుంచి కే యొక్క కాంబినేషన్స్ మార్చుకోవచ్చు.
కే యొక్క వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? 0, 1, 2. 0 ఆల్రెడీ పై కేసులో వచ్చింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? 1 ఉంటుంది. సో ఇంకోటి ఏముంటుందంటే 2 అని ఉంటుంది. సో ఇంకోటి 2. సో 0, 1, 1, 0, 2. ఇప్పుడు మనకి ఇలా ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయో అన్నీ రాసి వాటన్నిటిలోనూ ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఆ సమ్ అనేది నాట్ ఈక్వల్ టు n. ఇక్కడ మనకి సమ్ వాల్యూ అంటే n వాల్యూ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. సో ఇలా మనం ఐజేకే పేర్స్ రాస్తాం కదా, వీటి యొక్క సమ్ అనేది 3కి ఈక్వల్ అవ్వకూడదు. మనం ఇక్కడ లాస్ట్ కేసు ఏమొచ్చింది? I0, J1, K2 తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఈ మూడింటి సమ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే మనం రాసే అవుట్పుట్లో ఇది ఉండకూడదు. అలా మనం ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో అవన్నీ రాయాలి. ఇప్పుడు మనం రాద్దాం. సో దీనికి లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి రాయమన్నారు. ఫస్ట్ నేను లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా ఎలా రాయాలో చూపిస్తున్నా. తర్వాత లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి రాస్తాను. సో మనకి ఏ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలి? ఒక లిస్ట్ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలి. అది ఒక్కొక్క పేరు ఎలా ఉండాలి? అది ఇంటర్నల్ మళ్ళీ లిస్టు. సో ఇది టోటల్ ఒక లిస్టు, ఒక్కొక్క ట్రిప్లెట్ ఒక్కొక్క లిస్టు మళ్ళీ. సో మనం ఇక్కడ ఇన్నర్ లిస్ట్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ మనం లిస్ట్ని ఎల్ అనే వేరియబుల్తో డినోట్ చేస్తున్నా. ఎంప్టీ లిస్ట్ని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఫర్ m in range of 0 to 0 ఇంక్లూడ్ చేయకపోయినా పర్వాలేదు. రేంజ్ అనేది స్టార్టింగ్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సీక్వెన్స్. ఇప్పుడు నేను ఎందుకు ఇది రాశానంటే మనకి అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ రావాలి కదా. ఎక్స్ 0 నుంచి అంటే ఐ అనే కోఆర్డినేట్ 0 నుంచి ఎక్స్ వరకు, జే అనే కోఆర్డినేట్ 0 నుంచి వై వరకు, కే అనే కోఆర్డినేట్ 0 నుంచి జెడ్ వరకు అన్ని పాసిబుల్ కాంబినేషన్ వాల్యూస్ మనకి రావాలి అని అంటే ఇటరేట్ చేయాలి కదా. ఐ అనే కోఆర్డినేట్కి 0 నుంచి ఎక్స్ వరకు. అంటే ఇప్పుడు మనకి రేంజ్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ ఇచ్చిన ఎండ్ ఇండెక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్స్ కూడా కావాలి కాబట్టి x+1 ఇచ్చాను. అప్పుడు మనకి 0 నుంచి ఎక్స్ వరకు నెంబర్స్ అనేవి వస్తాయి రేంజ్ ఫంక్షన్లో. సో ఇప్పుడు నేను ఐ అనే డినోట్ చేస్తున్నా దీన్ని, కోఆర్డినేట్ ఐ కాబట్టి. సో మనకి ఫస్ట్ ఏం జనరేట్ చేసాం? ఐ యొక్క పాసిబుల్ కాంబినేషన్స్ జనరేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే జే యొక్క పాసిబుల్ కాంబినేషన్స్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి? 0 నుంచి వై వరకు. సో 0 అనేది మనం ఇంక్లూడ్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే రేంజ్ ఫంక్షన్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా స్టార్ట్ అయ్యేది 0 దగ్గర నుంచే సీక్వెన్స్. సో ఇప్పుడు మనం జే యొక్క కాంబినేషన్స్ 0 నుంచి వై వరకు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ మనం కే యొక్క కాంబినేషన్స్ చూద్దాం. కే ఇన్ రేంజ్ ఆఫ్ దేని వరకు? 0 నుంచి జెడ్ వరకు. సో ఇక్కడ నేను Z+1 అని ఇస్తేనే మనకి 0 నుంచి జెడ్ వరకు వస్తాయి. అంటే ఇప్పుడు జెడ్ వాల్యూ 3 ఇచ్చినప్పుడు మనకి 0, 1, 2, 3 నెంబర్స్ రావాలి అంటే రేంజ్ ఫంక్షన్లో ఇన్పుట్ అనేది 4 ఇవ్వాలి. అంటే 3 కన్నా ఒక నెంబర్ ఎక్కువ ఇస్తేనే మనకి 3 వరకు వస్తాయి. సో ఇలా మనకి ఇక్కడ ఈ ఫర్ లూప్ అనేది మనం 3 రాసాము. ఎందుకు? ఇది 0 అయినప్పుడు ఈ జే అన్ని కాంబినేషన్స్లో, జే మళ్ళీ ఒక్కొక్క కాంబినేషన్లో, కే అన్ని కాంబినేషన్స్ అలా చెక్ చేయడానికి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఐని 0 పెట్టి జేని మార్చాం కదా, అలాగే జేని 0 పెట్టి కేని మార్చాం కదా, అలా మార్చడానికి ఇక్కడ మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేవి రాసాం. సో ఇలా మనకు వచ్చే వాల్యూస్ ప్రతి ఇటరేషన్లోనూ ఐజేకే ఒక కాంబినేషన్ అనేది వస్తుంది. ఆ కాంబినేషన్ మనం ఏం చెక్ చేయాలి? ఆ కాంబినేషను సమ్ అనేది I+J+K సమ్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్నో కాదో చెక్ చేయాలి. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఎల్ అనే లిస్ట్లో మనం సబ్ లిస్ట్ని యాడ్ చేయాలి. మనం ఎపెండ్ అనే మెథడ్ ద్వారా లిస్ట్లోకి ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. ఆ ఒక్క ఎలిమెంట్ ఇక్కడ ఏంటి? ఇంకొక లిస్టు అంటే ఐజేకే. సో ఐజేక్ అనే వాల్యూస్తో ఒక నెస్టెడ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం.
ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో ఈ వాల్యూస్కి అన్ని సార్లు మనం ఆ కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ని క్రియేట్ చేసి ఒరిజినల్గా లిస్ట్ క్రియేట్ చేస్తాం కదా దానికి అపెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో యాక్చువల్గా మనం ప్రింట్ చేయాలి కదా, దీన్ని ప్రింట్ చేయడం మర్చిపోయాం. సో ప్రింట్ ఆఫ్ ఎల్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ మనకి టెస్ట్ కేసెస్ 2 కేసెస్లు పాస్ అయినాయి. 0 టెస్ట్ కేస్ 0 టెస్ట్ కేస్ 1 2 పాస్ అయినాయి. సో ఇది నేను ఏం యూజ్ చేశాను, ఫర్ లూప్స్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, లిస్ట్ కాంప్రహెన్షన్ అనే టాపిక్ని యూజ్ చేసి చేయమని చెప్పారు. సో ఇప్పుడు మనం లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో చూద్దాం. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ఎందుకంటే మనం లిస్ట్ని క్రియేట్ చేయడం, లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఒక లిస్ట్ని క్రియేట్ చేయడానికి ఈజీ వే కింద యూజ్ అవుతుంది. అంటే జనరల్గా లిస్ట్ని క్రియేట్ చేయడానికి మనం లూప్స్ని యూజ్ చేసి కానీ డైరెక్ట్గా ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక సీక్వెన్స్ అంటే ఒక లిస్ట్ నుంచి కానీ టుపుల్ నుంచి కానీ ఒక సెట్ నుంచి కానీ ఒక రేంజ్ ఫంక్షన్ నుంచి కానీ సమ్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని మనం లిస్ట్ డేటా స్ట్రక్చర్ కింద కన్వర్ట్ చేయడానికి ఒక సింపుల్ వే ఏంటంటే లిస్ట్ కాంప్రహెన్షన్. డైరెక్ట్గా ఆ వాల్యూస్ని స్క్వేర్ బ్రాకెట్స్లో పెడితే ఆ వాల్యూస్ని లిస్ట్ అనే ఫంక్షన్కి ఇచ్చినా సరిపోతుంది. కానీ ఇప్పుడు మనకి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్లో సమ్ మోడిఫికేషన్ చేయాలన్నా ఫిల్టరేషన్ చేయాలన్నా అలా చేసి మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలంటే ఒక కొత్త లిస్ట్ని క్రియేట్ చేయాలి అని అంటే అప్పుడు మనకి ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్ అనేవి కోడ్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం లిస్ట్ కాంప్రహెన్షన్లో ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆ లిస్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్, మనం లిస్ట్ కదా క్రియేట్ చేసేది, సో స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ మనం ఫర్ లూప్ రాస్తాం. ఈ ఫర్ లూప్ ఎందుకంటే మనం ఈ ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం దేని నుంచి, ఒక సీక్వెన్స్ డేటా టైప్ నుంచి. ఆ సీక్వెన్స్ డేటా టైప్ నుంచి ఇటరేట్ చేయాలి కదా, అందుకు ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. సో ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ డేటా టైప్ని ఇటరేట్ చేసి అందులో ప్రతి ఎలిమెంట్కి ఈ ఎక్స్ప్రెషన్ అప్లై చేసి అప్పుడు మనకి కొత్త లిస్టు క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మనకి కండిషన్ అనేది ఆప్షనల్. అంటే ఏంటంటే మనకి ఈ ఫర్ లూప్ అంటే ఈ సీక్వెన్స్లో ప్రతి ఎలిమెంటు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే మనం లిస్ట్లో యొక్క ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అని అనుకుంటే ఆ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇప్పుడు ఏంటి ఎక్స్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. సో ఇది ఏంటి ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఒక రేంజ్ అనే డేటా టైప్లో ఒక సీక్వెన్స్ జనరేట్ అవుతుంది 0 నుంచి 9 వరకు, దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఆ ఇటరేట్ చేసేటప్పుడు ప్రతి నెంబర్ని ఎక్స్తో డినోట్ చేస్తాం ప్రతి ఇటరేషన్లో. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రతి ఇటరేషన్లో ఎక్స్ పాయింట్అవుట్ చేస్తుందిగా ఆ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాం. ఆ నెంబర్ స్క్వేర్ చేసి అప్పుడు ఈ L1 అనే లిస్ట్కి యాడ్ చేస్తున్నాం. మనం అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని రాసే కన్నా సింగిల్ లైన్లో రాసుకుంటే కోడ్ అనేది తగ్గుతుంది కాబట్టి లిస్ట్ కాంప్రహెన్షన్ యొక్క అడ్వాంటేజ్ అనేది అనమాట. సో మనకి ఫస్ట్ ఎలా జరుగుతుందంటే ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్లో ప్రతి ఇటరేషన్లో ఈ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. ఆ ఎక్స్ప్రెషన్లో వచ్చిన రిజల్ట్ అనేది ఈ L1 అనే లిస్ట్కి యాడ్ అవుతూ వస్తాయి అన్నమాట ఎలిమెంట్స్. సో అప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా ఎక్సే కావాలి అని అనుకుంటే ఈ ఎక్స్ అనేసి ఎక్సే రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, x+x కానీ x-2 కానీ x/, సంథింగ్ ఏదో నెంబర్ కానీ ఇలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి దీని రిజల్ట్ ఏమొస్తుంది,
ఇలా వస్తుంది. ఎందుకు? ఎక్స్ అనేది రేంజ్ ఆఫ్ నంబర్స్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఒక్కొక్క ఇటరేషన్‌లో ఒకటి. రేంజ్ ఆఫ్ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 9 వరకు. సో, ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? స్క్వేర్ చేస్తున్నాం. ఆ స్క్వేర్ చేసి ఆ నంబర్‌ని L1లోకి యాడ్ చేస్తున్నాం. సో, 0ని స్క్వేర్ చేస్తే 0, 1ని స్క్వేర్ చేస్తే 1, 2ని స్క్వేర్ చేస్తే 4, 4ని స్క్వేర్ 3ని స్క్వేర్ చేస్తే 9, అలా 9 స్క్వేర్ చేస్తే 81 వరకు వచ్చింది. ఇప్పుడు నేను కండిషన్ యూజ్ చేయకుండా రాసాను. జస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ లూప్ యూజ్ చేసి. ఇప్పుడు మనకి కండిషన్ కూడా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాగ. ఇప్పుడు మనకి ఆ రేంజ్‌లో ఎప్పుడైతే నంబరు ఆడ్ అయితే అప్పుడు మాత్రమే నాకు ఈ ఎక్స్‌ప్రెషన్ వాల్యూ కాలిక్యులేట్ అవ్వాలి అని అనుకుంటే మనం ఈ కండిషన్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనకి రేంజ్ ఫంక్షన్ జనరేట్ చేసే 0 నుంచి 9 నంబర్స్‌లో ఏ నంబర్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది కాలిక్యులేట్ అయ్యి, ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క రిజల్ట్ అనేది ఈ న్యూ లిస్ట్ L1లోకి యాడ్ అవుద్దనమాట. సో, 0 నుంచి 9కి మధ్యలో ఎక్స్ మోడ్ 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే ఆడ్ అనమాట. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావట్లేదు అప్పుడు మాత్రమే దాన్ని స్క్వేర్ చేసి లిస్ట్‌లోకి యాడ్ చేయాలి. సో, 0 నుంచి 9 వరకు 1, 9 అంటే 1, 3, 5, 7, 9 వాటి స్క్వేర్స్ ఏమవుతాయి? 1, 9, 25, 49, 81 అవుతాయి. ఇలా లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ఛాలెంజ్‌ని లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో, ఇక్కడ మనకి లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఫర్ లూప్స్‌ని రీప్లేస్ చేసే విధంగా ఉంటుందన్నమాట. మనం ఇన్ని లైన్స్ రాసే కన్నా జస్ట్ ఇప్పుడు నేను L ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ కాంప్రహెన్షన్ కావాలి అని అంటే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. దాని లోపల మనకి ఎక్స్‌ప్రెషన్ రాయాలి. మనకి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే డైరెక్ట్ ఒక సబ్ లిస్ట్ అనమాట. ఆ సబ్ లిస్ట్‌లో మనకి ఏమేమి ఉండాలి? ఐ, జే, కే ఉండాలి. సో, ఆ ఐజేకే వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇటరేట్ చేయాలి. దేన్ని ఇటరేట్ చేయాలి? ఐనేమో 0 నుంచి ఎక్స్ వరకు, జేనేమో 0 నుంచి వై వరకు, కేనేమో 0 నుంచి జెడ్ వరకు. సో, ఇక్కడ మనం ఒక్క ఫర్ లూప్‌కే నేను ఎగ్జాంపుల్ చూపించా ఇందాక. కానీ మనం ఎన్ని ఫర్ లూప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ కంప్రహెన్షన్‌లో మనం ఇన్నర్ లిస్ట్‌లనే అంటే నెస్టెడ్ లిస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలాగా? ఫస్ట్ ఫర్ లూప్ రాసిన తర్వాత మనకి నెస్టెడ్ లిస్ట్ కావాలంటే జస్ట్ దాని పక్కనే మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయొచ్చు. సో, ఇక్కడ ఫర్ చే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ఏమో 0 నుంచి ఎక్స్ వరకు. సో, ఎక్స్ ప్లస్ 1 వరకు. సో, 0 మనకి రేంజ్ ఫంక్షన్‌లో ఆటోమేటిక్‌గా స్టార్టింగ్ 0 నుంచే తీసుకుంటుంది. మనకి రేంజ్ ఫంక్షన్‌లో ఒక వాల్యూ ఇచ్చామంటే అదేం తీసుకుంటుందంటే ఎండ్ ఇండెక్స్ కింద తీసుకుంటుంది. 0 నుంచి ఎండ్ మైనస్ వరకు సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో, ఇక్కడ నేను y ప్లస్ 1 అని ఇస్తున్నా. అప్పుడు నాకు 0 నుంచి y వరకు నంబర్స్ వస్తాయి. సో, అదేవిధంగా సో, ఫర్ j in range of y plus 1. Next, k in range of z plus 1. సో, మనం ఇందాక నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎలా యూజ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే 3 ఫర్ లూప్స్ ఒకదాని పక్కన ఒకటి రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది నెస్టెడ్ లూప్ కింద యూజ్ అవుతుంది. అంటే ఎలాగా? ఫర్ లూప్‌లో ఒక్కొక్క ఇటరేషన్‌లో మళ్ళీ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ లూప్‌లో ఒక్కొక్క ఇటరేషన్‌లో ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ లూప్‌లో ఒక్కొక్క ఇటరేషన్‌లో అప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాకు కండిషన్ చెక్ చేయాలి కదా! ఏ కండిషన్ చెక్ చేయాలి? ఐ ప్లస్ జే ప్లస్ కేని సమ్ చేసినప్పుడు మనకేం రావాలి? సో, ఇక్కడ మనకి కండిషన్ చెక్ చేయాలంటే వాడాల్సింది ఏంటి? ఇఫ్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసి ఐ ప్లస్ జే ప్లస్ కే మాడ్యులస్ 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఐజేకే ఆల్ కాంబినేషన్స్ జనరేట్ అవుతాయి కదా ఈ లూప్స్లో. ఒక్కొక్క కాంబినేషన్కి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో అప్పుడు మాత్రమే ఈ ఈ లిస్ట్ అనేది ఏంటి, ఐజేకే ఒక లిస్ట్లో యాడ్ అయ్యి అది ఎల్ అనే లిస్ట్లోకి అపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఐజేకే అనేది సబ్ లిస్టు, నెస్టెడ్ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి అవుట్పుట్ రాంగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దాం. సారీ, ఇక్కడ మనకి కండిషన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆ సమ్ అనేది ఎన్కి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్కి ఈక్వల్ కాకూడదని ఇచ్చాం. అదే ఎన్కి నాట్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చారు. సో వాటి సమ్ అనేది ఎన్కి ఈక్వల్ కాకూడదు, అప్పుడు మనం చేయాలి. సో ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో ఇవెను ఆడు కేసుకి రాసాం కదా, అలా రాసేసాను నేను, సారీ. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆ సమ్ అనేది ఎన్కి ఈక్వల్ కాకూడదు, ఆ కండిషన్ మనం చెక్ చేయాలి. సో ఇఫ్ ఆఫ్ ఐజేకే కాంబినేషన్ జనరేట్ అవుతుంది కదా, ఆ సమ్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, అప్పుడు మాత్రమే మనం ఆ ఐజేకేని ఒక లిస్ట్లో పెట్టి ఈ అవుటర్ లిస్ట్కి యాడ్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ మనకి టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి 2. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించింది. సో ఇది ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ యొక్క ఛాలెంజ్. థ్యాంక్ యూ ఫర్